నీకు సంతోషాన్నిచ్చే ఫలితం వచ్చినా లేదా నీకు బాధ కలిగే ఫలితం వచ్చినా ఆ రెండిటిని సమాన భావంతో ఆ భగవంతుని అనుగ్రహం అని స్వీకరించు అని చెప్తాడు. ఇలా ఫలితాలను ఆశించకుండా చేయవలసిన పనులన్నిటినీ చెయ్యి, అది నిన్ను బాధలు లేని స్థితికి చేరుస్తుంది అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. ఎప్పుడైతే నీ బుద్ధి అజ్ఞానం అనే కల్మషాన్ని దాటగలుగుతుందో అప్పుడు నీకు భోగాలపై, ఐశ్వర్యాలపై, ఇంద్రియ సుఖాలు అంటే సెన్సువల్ ప్లెజర్స్ మీద ఆసక్తి పోతుంది. ఇలా భౌతికంగా లభించే వాటి మీద ఎటువంటి ఆసక్తి కూడా నీకు ఉండదు. ఎప్పుడైతే నువ్వు వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు నువ్వు సంపూర్ణమైన ఆత్మ జ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ని, నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటావు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పగా అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, భగవంతుని ధ్యాస యందే స్థిరంగా ఉన్నవాని లక్షణములు